అసలు సెక్యులరిజం అంటే ఫస్ట్ ఏంటో చెప్పండి, దాని తర్వాత మొదలు పెడదాం. సెక్యులరిజం అనేది ఒకటే సార్, నో రిలీజియస్ అనేదాన్ని సెక్యులరిజం అని గూగుల్లో చెప్తే వచ్చింది సార్. బట్ అది కాదు, అందరితో కలిసి ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. మీన్స్ నీ యొక్క మతాన్ని నువ్వు పాటిస్తూ ఇతరులను గౌరవంగా చూసుకుంటూ ఎటువంటి రాగద్వేషాలు కొట్లాటలు లేకుండా ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. గూగుల్లో వచ్చిన మీనింగ్ వేరు. రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా లేదు సెక్యులరిజం అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీనింగ్ ఏది తీసుకున్నా కూడా అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనేది కాదు. అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనే దాన్ని టాలరెన్స్ అంటారు. అంటే సహనము, ఇతర మతాల పట్ల సహనంతో వ్యవహరించడాన్ని టాలరెన్స్ అంటారు. మేబీ దాని గురించి ఆయన మాట్లాడుకోవచ్చు, అది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ సెక్యులరిజం అంటే ఏంటి అంటే అది మనుషులకి సంబంధించిందే కాదు, అది పూర్తిగా పాలనకు సంబంధించింది. ఎ స్టేట్ షల్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది సెక్యులరిజం. అంటే రాజ్యము ఎటువంటి మతాన్ని నేరుగా కలిగి ఉండకూడదు. ఇది 1851లో మొట్టమొదటిసారి జార్జ్ హోలియోక్ అనే ఒక బ్రిటిషర్ తీసుకొచ్చిన పదం. అతను నాస్తికుడు, కానీ ఎథియిజం అనే పదం మరీ టూ మచ్ సీరియస్గా ఉంది కాబట్టి, చాలా హార్ష్గా ఉంది కాబట్టి కొంచెం లైటర్ వేలో సెక్యులరిజం అంటే పరిపాలనలోకి మతాన్ని జొప్పించకూడదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా చర్చి యొక్క దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్మెంట్, చర్చి యొక్క జోక్యం ఎక్కువగా ఉండేది పరిపాలనలో. కాబట్టి ఆ జోక్యాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టైం ఈ మాట తీసుకొచ్చారు. వాళ్ళు నాస్తికులు తీసుకొచ్చారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం అనే పదమే లేదు అసలు.